చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. నీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కరా అని చెప్తే దింపేస్తా. తమాషా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు నన్న? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, చెమ్మన్గుండి. చెమ్మన్గుండ అది చిక్కుమూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. విధానసభ వచ్చేసింది, దిగండి. ఇంటి దగ్గర తీతా. ముందు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది. వద్దా వద్దు, వద్దురా. రోడ్డు మీద నాగతుడు తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. చిన్న వెళ్ళిపోండి. అలాగే. రూట్ అటు ఇటు తిరిగి అంటే ఎక్కడ ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ ఒక కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది. మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్, నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. Yes! Take it. Ready? 1, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to కేక్ లోంచి కీచే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీచే బొమ్మే. ఈ రోజు నీకు కీవడానికి వచ్చింది. ఇక మీద మనం కాన్సన్ట్రేట్ టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చంద్రగా ఉందా? సెరామిక్ కార్డ్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1, 2. ముక్కు మనం తెలియని అమ్మాయితో నేను ఎలా జాగ్రత్తగా ఉంటుంది, తెమ్మంటాను. ఫిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే, డోంట్ వరీ, దట్స్ ఆల్రైట్ స్వీటీ. నైట్స్ ఇన్ ప్లేస్. ఓయా, యా, నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామ్ చంద్రమూర్తి alias రామ్ CMT. వదిలేస్తారా? మై నేమ్ ఇస్ మరకదవల్లి alias మ్యాగీ. నైస్ నేమ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చా, నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు. ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. ఓ, ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా ప్లీజ్. కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసుంటూ వచ్చారు. ఇది మీకు తెలుసా సార్? అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? ఇంతవరకు నిన్ను పిల్లతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? తప్పలేదు. తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పదు. లేదు, చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. ఈయన ఎవరనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. నా పేరు మరకదవల్లి alias మ్యాగీ. వైఫ్ కదా నీ వైఫ్ పేరు? అది కూడా మ్యాగీ alias మరకదవల్లి alias మైథిలి. మ్యాగీ మరకదవల్లికి షార్ట్ ఫామ్, మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చెప్పడం ఉంటే వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదాల్లో నన్ను మీట్ చేసింది. అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలు ఎందుకు? అయ్యో అల్లుడు, నా నోటితో దృష్టి బొమ్మలు ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద కాపు? మధ్యలో పిచ్చి కట్టారా? కౌరించుకో. ఒకరినొకరు ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందా చూడు. ఇచ్చిన డబ్బుగా
కాదు అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన అదే సూపర్ అదండి ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ రామ్ అండ్ మ్యాగీ. అవిని పందులు, నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు? ఆ మనిషి అంత ఈజీగా పోడే. సూర్యని మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను, పరిగెట్టుకెళ్ళి ఇక్కడే చేయగలిగారా? లేదే, ఇక్కడి నుంచి అవబోసం పట్టుకుంటలేదు. హలో, చీయర్స్ చెప్తే సిప్ చెయ్యాలి, అలా ఆటికొంట్రికరు. థింకింగ్ అబౌట్ రామ్ అండ్ మ్యాగీ. ఈ పట్టుకోడు మనవాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా. ఇప్పుడు స్టార్ట్ చేసుంటాడు. సాంగ్ బ్రహ్మాండంగా పూర్తయింది. ఇక మిగిలిన విషయాలు కూడా సక్రమంగా జరగాలి. గురువాయూరప్ప. నా దగ్గర ఏంటి తక్కువ? ఏం లేదు నా దగ్గర. స్పీక్ 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 స్పీక్. టు బిగిన్ విత్ మైథిలి అనే పేరు లేదు. ఓహ్ కమ్ ఆన్, పేర్లు ఏముందయ్యా? గవర్నమెంట్ గెసెట్ లో ఎప్పుడు కావాలన్నా మార్చుకోవచ్చు. అవును, నీ మైథిలి ఏంటి? నన్ను మించిన అందకత్త. నేను ఒకటి చెప్పనా? కాకి పిల్ల కాకి. చెప్పు. వద్దు, అది తప్పు సామెత. సరే, ఇంకోటి చెప్పు. చిలకలా ఒక పెళ్ళాం ఉన్నప్పుడు. వద్దు, వదిలే. చెప్పవయ్యా. కోతి లాంటి ఒక ఒంటరి గత్త ఎందుకంటావా? మేబీ. ఆహా, చిలక చెప్పిందే తిరిగి చెప్తుంది, కాని కోతి ఏమేం చేస్తుందో తెలుసా? సారీ, ఐఎమ్ సారీ. హే రామ్, వెల్కమ్ బ్యాక్. అన్నిటి మర్పించుంటుందే మ్యాగీ. ಈಗ మైథిలి స్పెల్లింగ్ ಏನಂತ ಕೇಳಿ? యాంటీ MAGGI అంటారు. సైలెన్స్ సైలెన్స్. బాగా టైర్డ్ అయి ఉంటాడు. విస్కీ బ్రాండీ హాట్ అయినా లేదా మంచి కూల్ బియర్. నూడిల్స్ ఎక్కడ తెస్తాం? ఏదో బూతులు తిట్టున్నాడు రా. అలాగా? మైకంలో ఉన్నారా వాడు? ఎవ్వరు మైకంలో లేరు. అది మైకంలో ఉంది. కొంచెమోరా? హౌస్ కీపింగ్. విండ్సర్ స్ట్రీట్ లో 2 ఫ్లవర్ వాజులు పగిలిపోయాయి. నో నో, మీ వాళ్ళు కాదు, మేమే. యు సీ, మేము దానికి పే చేస్తాం. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓకే, యాక్సిడెంటా? ఏమైంది? we had a disagreement and fight. ఫైటా? మేం సాంగ్ అని ఇమాజిన్ చేసుకున్నామే. ఏమైందిరా? ఏమైందిరే? జారీ కింద పడి పగిలిపోయింది అత్రోళ్ళు. తర్వాత ఏమైందిరా? మీరు ఏమేమి అనుకుంటున్నారు? అవేమీ జరగలేదు. అట్లీస్ట్ 50% నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా. దాన్ని పట్టుకుని నా మీద తోసారు, దాన్ని నేను తోసేశాను. దట్స్ ఆల్. ఏంట్రా అది? ఇంత దూరం వచ్చి పల్టీ కొడితే ఎలా? నేను కొట్టలేదురా పల్టీ, అది కొట్టింది. కోతి అది. నువ్వు సంతోషంగా ఉండాలి. అది పగిలి ఇది పగిలి వీడు మనసు పగిలి ఏడుస్తుంది. పిచ్చి పిచ్చి ప్రశ్న విసిస్తారండి. మీరు ఇక్కడ సరి చెప్పండి, నేను అక్కడ అమ్మాయికి సరి చెప్తాను. ఎలా ఉంది అంటావు పాపం రూమ్ లో ఒంటరిగా. మాకు సర్ది చెప్పని తెలీదా? నీకంటే బాగానే సర్ది చెప్పగలం. మరి ఎవరు వెళ్ళేది? మీ ముగ్గురు పండుగ తెలుసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ముగ్గురు కాదు, నలుగురు వేసుకుంటాం. ఏంటది పంటలు వేసుకోవడం? తప్పుకో. చిన్న పిల్లల బుద్ధి ఉండదా? చదువుకోలేదు లేరా? ఇంగి పింగి పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంగి పింగి పాంకి. అదేమిటి ఇంకోటి ఏంటి? డూప్లికేట్ కి ఏంటి? ఇక్కడ విషయాన్ని ఎంతో కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహించాడు తెలుసా? నీ భగవంతుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా రాయ్? పంతులు, lucky fellow. మ్యాగీ మ్యాగీ ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది.
ఇంత త్వరగానే మర్డర్ చూసినట్టు ఓడిపోతున్నావు. మర్డర్ నువ్వే కదా మర్డర్ చేసావు. తాగిది ఏంట్రా వాడుతున్నావు? రక్తం చూసావా? రక్తం ఏంట్రా మరి చూడండి. ఏంట్రా వాడు చూసా మాట్లాడుతూ ఆగే అది పోయింది కదా. బయటికి వెళ్ళు. పైకే పోయింది కదా. Oh, no. పై ఫ్లోర్కి వెళ్ళు. ఈ లోకల్ దానికి నా దగ్గర ఉందా? మూడు తెరిచి చెప్పరా ఎక్కడ నా పాకెట్లో ఉందా? ఈ పాకెట్లో. ఎవరన్నా తీయండిరా. ఎవరన్నా తెరవండిరా. ఇవ్వరా. తప్పుకో. తలుపు తీయరా నాయర్. ఇది ఎందుకు త్వరగా నాకు ఒప్పు. అయ్యో అయ్యో దేవుడు లేడీ ఇప్పుడు లేడీ కాదు బాడీ. అచ్చు ఏంట్రా నేను అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా పల్స్ పట్టి చూసావా? అప్పుడు చూడండి. చూడు పల్స్ ఇవన్నీ ఎందుకు రా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టుకున్న పల్స్ చూసేది తప్పుకో. ఎందుకు ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్ కొన్నేళ్ళ నిలుడా లేదురా. ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఉన్న వరకే వచ్చింది. ఆగంట్రా. ఒకే ఒక దారి ఉందిరా. ఒకే దారి. ఏంటిది? ప్లీజ్ ఫింగర్ ఎవరు ఫోన్ చేస్తున్నావు? పోలీస్. హలో నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. అన్ని నిజాలు. నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంటి? అందరూ ఎదుర్కొంటావురా. పోలీసుకి దొరికినా పర్లేదురా. నేను నా పిల్లల్ని దొరికిపోతా. మా అబ్బాయికి హార్ట్లే హోడు. దానికి దీనికి ఏంటో సంబంధం? సంబంధం ఉందిరా. మా అబ్బాయి ట్రీట్మెంట్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది. గురువాయూరప్ప నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా? బెంగళూరులోనే జరగాల. ఇది నా స్టేట్ రా. ఇప్పుడు అంతా ఒకే స్టేట్ రా. వెరీ బ్యాడ్ స్టేట్. ఇందులో మన అందరికి సంబంధం ఉంది. ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. నాలాగే అనుకునే వాళ్ళు నాతో పరిచయం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యొద్దండి. 1 2 3 4 5 మెజార్టీ 100%. పరా రేయ్, నీ చెయ్యి ఎత్తనే లేదురా. హత్య చేసి చేయలేదని దబాయించావు. చెయ్యెత్తలేదని బుకాయించావు. జరిగినంత దాచావు. చావు చావు చావు. నీ హత్య చేయలేదురా. చూసావా? మళ్ళీ లేదన్నారు. వదిలేరా ఈగలు ముసురుతున్నాయి. ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది. లుక్ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. నాకు కూడా మానవత్వం ఉంది. నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్. నేను గ్రానైట్ క్వారీలో చావను. ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం. నేను హిందూని. తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూవే. పాపం పూడ్చుకుంటారా మరి. కాల్చేద్దాం. ఒరే వెధవా, చూసా బెల్ మోగింది అంటే నీ విధవే కాదరా. కాల్చడానికి డోర్ బెల్ మోగుతోంది. శవాన్ని దాచేయాలి. ఏదైనా చెప్పి అడ్జస్ట్ చేయరా పంతులు. ఏదైనా చేయరా చెప్పరా కమాన్. వెళ్ళు మేనేజ్ చెయ్యి. డోంట్ కమ్ ఇన్. డోంట్ కమ్ ఇన్. డోంట్ కమ్. డోంట్ వచ్చినది. ಓ ಸಾರಿ అదంతా ఏం లేదు. దొంగాట ಫ್ಲವರ್ ವಾಸ್ ಹೊಡೆದೈತಂತ ಫೋನ್ ಬಂತು. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇడియట్. వైర్ కట్టాయి. వైర్ కాదు మెడగట్టయింది. ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోనా? నేనే చేశాను. రే అవి తీసి లోపల పెట్టి ఆవిడ మమ్మీ చెయ్యి. షల్ ఐ క్లీన్ ద రూమ్? పెట్టి వేసిన పడి సెంటర్ అలా చూస్తున్నారు. నేనా నువ్వే? ఓ మరి అందరం కలిసి ನೀ ಹೋಗ್ಬೋದು. ಏನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ. యా ఏమిట్రా అది కన్నడంలో బాడీ గిడి ఉంటుంది? బాడీ కాదురా మాడి. నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది. విసిరి పారేసింది. ఎక్కడ రాది? దానిలోనే నువ్వు ఉన్నావు. ఎరగడా? సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఏదైనా